మిస్టర్ ఇండియా 9 టీవీకి స్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అంబేద్కర్ చిత్రపటమునకు పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దామ మధుసూదన్ రావు, వారి శ్రీమతి దామ రాజలక్ష్మి దంపతులు మంచి సామాజిక సేవ తత్పరులు. వారి సంస్థ ద్వారా ప్రతిరోజు ఒకరికైనా పేదవారికి ఆకలి తీర్చాలనే మంచి సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. అనాథలు, వృద్ధులు కుటుంబంలో ఎన్నో సమస్యలతో సరియైన పోషణ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని అన్ని వసతులు ఉండి కూడా సరియైన జీవన విధానమునకు దూరమవుతున్నారని, ఈ నేపథ్యంలో అటువంటి వారికి మధు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మధు వృద్ధాశ్రమంలో చేరాలి అనుకునేవారు 7093871968 9951634098 నెంబర్లో సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ చారిటబుల్ ట్రస్టు ప్రసాద్ రావు గారు, ఓ మస్తానయ్య, పిఎంపి ఘంటసాల రామచంద్రయ్య, శ్రీమతి శారద పాల్గొన్నారు. ఈరోజు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని యొక్క చిత్రపటములకు పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు భారతదేశం సువిశాలంగా, సుసంపన్నంగా, పరమార్థంగా పరిపాలన సాగిస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ మహానుభావుని జయంతిని, వర్ధంతిని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. దాని భాగంగానే ఈరోజు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు ఆ మహానుభావుని వర్ధంతి జరుపుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాని తర్వాత ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామా మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కావలిలోని కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులము ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ స్థితిగతుల్ని, ఆ పరిస్థితుల్ని అన్ని కూడా చూసి కొన్ని సూచనలు, సలహాలు మధుసూదన్ రావు గారికి ఇవ్వడం జరిగింది. మధుసూదన్ రావు గారు మధు వృద్ధాశ్రమం స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది అనాథలుగా, వితంతువులుగా, వాళ్ళ కుటుంబంలో సరైన పోషణ లేక వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు పడుతున్నటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నందున వారికి ఈ వృద్ధాశ్రమం ఒకటి ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి ఆరోగ్య విషయంలోనేమి, వారి జీవన విధానం అయితేనేమి వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ ఆ పేరులోనే ఉంది, ఆపద్బాంధవుడు అని. కాబట్టి చాలా మంచి ఉద్దేశం. ఈరోజు మేము ఈ వృద్ధాశ్రమం సందర్శించినప్పుడు కూడా మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అందరూ కూడా కోటీశ్వరులో, ధనవంతులో, లేకపోతే పూర్తిగా వారి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఉండటం కష్టం. కాబట్టి వృద్ధులైన తర్వాత వారికి ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, బాధలు, బరువులు ఎన్నో ఉంటాయి. వారికి ఆసరా కల్పించాలనేది మంచి సదుద్దేశం. అందులో భాగంగా మధుసూదన్ రావు గారికి మేమందరం కూడా చాలా సంతోషకరంగా ఆయనకి అభినందన తెలుపుకుంటున్నాం. ఇకపోతే ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ ద్వారా దామా మధుసూదన్ రావు, వారి శ్రీమతి రాజలక్ష్మి గారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఒకటే ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తారు. వాళ్ళు ప్రతిరోజు ఒక్కరికైనా ఒక పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తికి అయినా భోజనం పెట్టాలి, వారి జీవితంలో వెలుగులు నింపాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో వాళ్ళు ఇప్పటి వరకు
చాలా మంచి కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ వృద్ధాశ్రమం కూడా రాబో రోజుల్లో ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుందని మేము ఆశిస్తూ, మరి రాబో రోజుల్లో వారికి ఏదేది అవసరమో, వారికి ఏ విధంగా వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, వారి జీవన విధానంలో కానివ్వండి, ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వృద్ధులు కాబట్టి వాళ్ళు చేసుకోలేని పరిస్థితి మనం ఎక్కడో చాలా చూస్తున్నాం. కాబట్టి మధు గారికి ఆ ఓపిక, ఆ మంచి విధానాలు అతనికి ఉన్నాయి కాబట్టి విజయవంతంగా దిగ్విజయంగా ఈ వృద్ధాశ్రమాన్ని నడపవలసిందిగా కోరుకుంటూ, రాబో రోజుల్లో కూడా మా యొక్క సహాయ స్నేహ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.